లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు ఒక రకమైనటువంటి కోణం చూపిస్తే, గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ ప్రభుత్వ హయాంలో ఒక వేల కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో దర్యాప్తు చేసి 52 మంది నిందితులు కాబట్టి దానిలో కీలకమైనటువంటి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు, ఎంపీతో సహా. మరి కోర్స్ అది ఇది నేను ఎందుకంటానంటే, రేపు వైసీపీ వాళ్ళు కూడా మాది కూడా ఇలాగే క్లీన్ చిట్ వస్తుంది అని చెప్పేసి ఏమైనా చెప్పుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నేను పొలిటికల్గా మీరు టీడీపీ కాబట్టి అడుగుతున్నాను. ఇకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ క్రెడిబిలిటీ మళ్ళీ రెస్టోర్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? దీని ద్వారా మరింత ఉత్సాహంతో, మరింత బలంగా, ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో కూడా దాని పట్ల సానుభూతితో తనకున్నటువంటి ఒక ఇమేజ్ ఏదైతే యాంటీ కరప్షన్ అనేది ఉందో, కరప్షన్ కాదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది కాబట్టి కరప్షన్లో లేదని చెప్పేసి మళ్ళీ ఆ ఇమేజ్ని రెస్టోర్ చేసుకునే అవకాశం కనబడుతోంది. రఫీ గారు మిమ్మల్ని. నమస్కారం అండి. మీకు అలాగే కోటేశ్వర గారికి, బాజీ గారికి, గఫర్ గారికి, అలాగే ఈ టీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. సరే, బాజీ గారు చాలా విషయాలు చెప్పారు, గఫర్ గారు కూడా చెప్తారు, కోటేశ్వర గారు కూడా చెప్పారు. వాళ్ళు చెప్పిందే చెప్పడం, చదివితే చరణం అవుతుంది కాబట్టి నేను ఆ విషయాల్ని జోలికెళ్ళాను. మీరు ఒక క్వశ్చన్ అడిగారు, రేపు ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు కూడా ఇలాగే అవుతుందా అని వైసీపీ వాళ్ళు అంటారు. వైసీపీ వాళ్ళు ఏదనరండి, అన్నీ అంటారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మేము బయట అన్ని ప్రూవ్ చేసుకుని ఆణిముత్యం లాగా బయటకు వస్తాడని ఎన్నోసార్లు చెప్పారు. కానీ ఆయన కోర్టుకు వెళ్ళాడు, కేసు ముందుకు పోనేవాడు. కానీ వైసీపీ వాడు మాత్రం అతను ఎటువంటి నేరం చేయలేదుగా లేకుండా క్లీన్ చిట్ తో బయటకు వస్తాడని 12 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఇది కూడా అన్వయించుకుంటారు, అందులో ఏమీ సందేహం లేదు. అయితే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, కోర్టు తీర్పులు వీటి మీద మనం మాట్లాడేటప్పుడు ఏ కోర్టు తీర్పు ఇచ్చినా సరే స్వాగతించవలసిందే. ఇప్పుడు కేజ్రీవాల్ మీద వచ్చినటువంటి లిక్కర్ కేసు స్వాగతిస్తాం, కోర్టు తీర్పుని గౌరవించవలసిందే. సేమ్ టైము అసలు అక్కడ కూడుపుటాన్ని జరిగిన మాట వాస్తవం. అందులో కేజ్రీవాల్కి సంబంధం ఉందా లేదా, సిసోడియాకి సంబంధం ఉందా లేదా, ప్రత్యక్షంగా వాళ్ళకి లింకులు ఉన్నాయా లేదా, అది ఎస్టాబ్లిష్ చేయడంలో సిబిఐ ఫెయిల్ అయి ఉండొచ్చు. కానీ కవిత గారు ఒక హోటల్లో కూర్చొని మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీ గారి కుమారుడు ఇంకా కొంతమంది లిక్కర్ పాలసీలో మార్చడం వల్ల ఎవరెవరికి ఎంత లాభం జరుగుద్ది, ఏం జరుగుద్దని తరచూ సమావేశాలు జరిపిన సంగతి వాస్తవమే. కవిత గారు ఆమె సెల్ ఫోన్లన్నీ కూడా 4-5 సెల్ ఫోన్లు 6 అనుకుంటా, వాటన్నింటినీ పగలగొట్టేసి ఎక్కడో పడేసింది, సిమ్లు కూడా దొరకకుండా. కొంత గుడు పుట్టాన్ని అయితే జరిగింది, దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో సిబిఐ ఫెయిల్ అయిందేమో. ఆ జడ్జి గారికి సిబిఐ చెప్పినటువంటిది ఆయనకి నమ్మకం కుదరలేదేమో. ఆయన ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని చెప్పాడు. మనం కోర్టు తీర్పుని గౌరవించవలసిందే. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా విస్తరించడానికి కొంత డబ్బుని కూడగట్టిందనే మాట వాస్తవం, అందులో ఎటువంటి సందేహం లేదు. నేను అసలు ఆ విషయం, నేను ఆమ్ ఆద్మీ పార్టీ ఆది నుంచి ఆయన ఇండియా కరప్షన్ అగెన్స్ట్ ఇండియా అనే సంస్థకి నేను ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా చేశా. నాకు కేజ్రీవాల్తో బాగా సంబంధాలు ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి అవ్వకముందు కేజ్రీవాల్ వేరు, అయ్యే వరకు ఆయన చుట్టూ ఉండేటువంటి నాయకులను ఎలా ఎల్లగొట్టాడో, వన్ మ్యాన్ షోని ఎలా చేశాడో ఇవన్నీ ఆ తర్వాత మాట్లాడదాం. విస్తరించడానికి ఆయన కొంత డబ్బుని సమకూర్చుకున్నాడు, ఏ రూపాల్లో సమకూర్చుకున్నాడు, అందులో ఇది కూడా ఒకటి. బట్ ఆయనకి లింకులు ఎస్టాబ్లిష్ చేయడంలో సిబిఐ ఫెయిల్ అవ్వచ్చు, నేను దాన్ని కాదనలేను. సిబిఐ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హయాము 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రూలింగ్ చేసింది. సిబిఐను స్వతంత్ర సంస్థగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయింది. దాని పర్యవసానమే ఇవాళ బీజేపీ వాళ్ళు కూడా దాన్ని వాడుకుంటా ఉన్నారు.
ఈ దేశంలో ఇలాంటి ఒక పెద్ద నేర పరిశోధన సంస్థని ఒక స్వతంత్ర సంస్థగా ఎస్టాబ్లిష్ చేయడంలో కాంగ్రెస్ ఆ రోజు ఇంట్రెస్ట్ చూపించలా. దాని కారణంగానే ఇవాళ కాంగ్రెస్ కూడా ఎదుర్కొంటుంది అనేక సమస్యలు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే, ఎగ్జాంపుల్ మీకు ఆంధ్రప్రదేశ్ లో ఈ క్యాప్టివ్ మైనింగ్ అనేటువంటి ఒక చిన్న సెంటెన్స్ రాయడం వల్ల శ్రీలక్ష్మి గాలి జనార్దన్ రెడ్డి ఒక 30-40 వేల కోట్ల రూపాయలు ఐరన్ ఓర్ చైనాకి అమ్ముకోవడానికి ఉపయోగపడింది. ఆ తర్వాత ఆయనకి 7 సంవత్సరాలు జైలు పడింది. 2 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు కాబట్టి 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలని చెప్పి సిబిఐ కోర్టు చెప్పింది. ఏమైంది సార్? హైకోర్టులో బెయిల్ ఇచ్చింది. ఈ దేశంలో అవినీతి పరులు, నేరస్తులు అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు జైలులో ఉంటున్నారా? గాలి జనార్దన్ రెడ్డి ఉదంతమే ఒకటి చాలు. ఇప్పుడు హైకోర్టు తీర్పును వ్యతిరేకించి నేను మాట్లాడితే నా మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవచ్చు. కోర్టు తీర్పుని ఛాలెంజ్ చేస్తున్నాడు అని చెప్పి మరి ఎలాగిస్తారండి? 30-40 వేల కోట్ల రూపాయలు దోచేశాడు, కర్ణాటక ఆంధ్ర బార్డర్నే చెరిపేశాడని చెప్పేసి మనం వార్తలు చూసాం. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ వేసింది. ఆ బార్డర్ ని మళ్ళీ గుర్తించమని ఒక పెద్ద గుడి ఉండేది, ఆ గుడిని కూడా పడగొట్టేశాడు. మరి అతను హ్యాపీగా బయట ఉన్నాడు. మరి ఇవాళ మనం చూస్తా ఉన్నాం, కేరళ స్టోరీ 2లో కోర్టు దానికి 2 వారాల పాటు ప్రదర్శించవద్దు, దాంట్లో మతతత్వాన్ని రెచ్చగొట్టేటువంటి అంశాలు ఉన్నాయి, ఇది కేరళలో ఉండే మత సామరస్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పేసి హైకోర్టులో ఒక బెంచ్ తీర్పిస్తే ఇవాళ డివిజన్ బెంచ్ దాన్ని కొట్టేసి ఆ కేరళ స్టోరీ 2 వాళ్ళకి అనుకూలంగా డివిజన్ బెంచ్ తీర్పిచ్చింది. దీన్ని స్వాగతించాలి, దాన్ని స్వాగతించాలి. మనం కోర్టులను స్వాగతించడమే కదా మన పని. మనం ఏం చేస్తాం? ఇప్పుడు సుప్రీంకోర్టు ఇవాళ న్యాయ వ్యవస్థ మీద ఒక పాఠం రాసిన దాని మీద చాలా సీరియస్ అయ్యి భూమి మీద ఉన్నటువంటి ఏ శక్తి కూడా దీన్ని నేను నిషేధించడానికి దాన్ని అడ్డుకోలేదని చెప్పి చీఫ్ జస్టిస్ గారు చెప్పారు. అదే పుస్తకంలో చరిత్రని వక్రీకరించి ముస్లింలకు వ్యతిరేకంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. మరి సుప్రీంకోర్టు దాని మీదకి వెళ్ళదు, వాళ్ళ మీదకి వచ్చింది కాబట్టి వాళ్ళు సీరియస్ అయ్యారు. చరిత్రని వక్రీకరిస్తున్నటువంటి పాఠ్యాంశాల మీద అసలు గతంలో జరిగిన విషయాల్ని మీరు మంచి పాయింట్లు లేవనెత్తుతున్నారు. అవి ఖచ్చితంగా ఈ కాంటెంపరీ టైంలో లేవనెత్తాల్సిందే. అంటే ఒకటి కంటెంప్ట్ కింద రాదులేండి. కంటెంప్ట్ కింద ఎప్పుడు వస్తుందంటే మనం ఏమైనా దురుద్దేశాలు ఆపాదించాం. తీర్పుల వరకు గుడ్డిగా స్వాగతించాల్సిన అవసరం లేదు. తీర్పుల మీద అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ మీరు చెప్పిన కానీ మీరు సెటైరికల్ గా మాట్లాడి నాకు అర్థమైంది. మనం వాటిని స్వాగతించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. పరస్పర విరుద్ధమైన తీర్పులు వచ్చినా కానీ అంటంలో ఆ సెటైర్ నాకు అర్థమైంది. అయితే ఇక్కడ చూడండి, ఆ 8th క్లాస్ NCERT సిలబస్ లో అంటే పిల్లలు కూడా స్వాగతించాల్సిందే. ఏం మాట్లాడడానికి వాళ్ళ మైండ్ లో కూడా ఒక పాజిటివ్ యాటిట్యూడే ఉండాలి. అంటే జనరల్ పిల్లలకి అభంశోభం తెలియదు అంటారు కదా, వాళ్ళు కూడా స్వాగతించాల్సిందే గుడ్డిగా అన్న తీరులో ఉంది. మీరు అన్నట్టు వాళ్ళ దాకా వచ్చినప్పుడు మాత్రమే ఇంటర్ఫీర్ అవుతారనమాట. ఇప్పుడు నేనేమంటానంటే సురేష్ గారు, ఇవాళ ఒక భారత పౌరుడుగా నేను ఏ కోర్టు తీర్పిచ్చినా స్వాగతించవలసిందే. ఒకే అంశం మీద ఒకటే కోర్టులో భిన్నమైన తీర్పులు వస్తున్నాయి కదా, ఏ కోర్టును నేను స్వాగతించాలా? కేరళ 2 స్టోరీలో డివిజన్ బెంచ్ కరెక్ట్ చేసిందనారా? సింగిల్ జడ్జి కరెక్ట్ చేశాడనారా? లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి కేసులో సిబిఐ కరెక్ట్ చెప్పిందనారా? లేదా హైకోర్టు తీర్పు కరెక్ట్ అని చెప్పాలా? ఏమంటే 30-40 వేల కోట్ల రూపాయలు దోచుకున్నోడికి 7 సంవత్సరాలు జైలు వేస్తాడు ఆయన, సిబిఐ కోర్టు ఆయన. అందులో 2 సంవత్సరాలు ఉన్నాడు కాబట్టి మినాయిస్తాడు, 5 సంవత్సరాలు అంటాడు. మరి మామూలు వాడికి 14 సంవత్సరాలు వేస్తారు సార్, జీవిత ఖైదు చేస్తారు సార్. ఈ దేశ సంపదని ఈ రాష్ట్రాల బార్డర్ నే లేవనెత్తేసి గుడినే పడగొట్టిన వాడికి శిక్షణ సార్. ఈ కోర్టుల మీద చెప్పాలంటే ఇప్పుడు అదే పుస్తకంలో ఎన్నో విరుద్ధమైనటువంటి అంశాన్ని ప్రచురించారు. ఇవాళ NCERT సిలబస్ మొత్తం మార్చేస్తా ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఏం చెప్పాలా?
మా దగ్గరికే వచ్చిందయ్యా. ఈ భారతదేశ చరిత్రని వక్రీకరించి రాస్తున్న అన్ని అంశాలని మేము సమీక్షిస్తా ఉంటే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పారే వాళ్ళు. కానీ లేదే, న్యాయమూర్తులు అవినీతి పరులు అని చెప్తాడు, బాధ కలిగింది. రేపు 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 వస్తు రేపు 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 ఆంధ్ర వస్తున్నారట, రేపు చీఫ్ జస్టిస్ వస్తున్నారట, తర్వాత అమరావతి కూడా వస్తున్నారట. మరి ప్రభుత్వంలో మీరే ఉన్నారు కాబట్టి ఏమన్నా కనపడితే పర్సనల్ గా ఒకసారి అడగండి, ఏమన్నా కన్సిడర్ చేస్తారు. నాకు అదే అలా కాదు, గోవాలో హైకోర్టు జడ్జీలు 30 మంది అశ్లీల వీడియోలు బయటకు వచ్చి పెద్ద సంచలనం అయింది. మీకు గుర్తుందో లేదో, మన భారతదేశంలోనే. కాబట్టి జడ్జీలందరూ పులుగడిగిన ముత్యాలను లేదా కోర్టు తీర్పులను ప్రామాణికమను మన ఆయిషా మీరా కేసు ఏంటండి? ఆయిషా మీరా కేసు ఏంటి? మాకు సాక్ష్యాధారాలు దొరకలేదంటారా? ఆయిషా మీరాని చంపింది ఎవరు పోలీసులకు తెలీదా? ఎవరు రేప్ చేసి చంపాడు ఆ అమ్మాయిని? అక్కడ ఉండేటువంటి హాస్టల్ వార్డెన్ దుర్గాని ఏం చేశారు? ఇంతవరకు అరెస్ట్ చేశారా? మరి అప్పుడు ఉండేటువంటి ముఖ్యమంత్రి గారు ఏ రకంగా సహకరించాడు వాళ్ళకి? అన్యాయంగా సత్యంబాబు అనే వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు, జీవితాన్ని పాడు చేశారు కదా. మళ్ళీ హైకోర్టులో అతను కాదని చెప్పేసి మీరు మరి ఎవరైనా చంపింది సత్యంబాబు కాదు, మరెవరు చెప్పదే కోర్టు. కాబట్టి ఈ దేశంలో ఉండేటువంటి న్యాయ వ్యవస్థ ఇదంతా కూడా పెద్ద పరిచిన గొంగళి సార్. మనం అందరం కూర్చొని దాంట్లో తింటూ మాట్లాడుకోవటం, మనకు అనుకూలంగా వస్తే మనం చంకలు గుద్దుకోవడం, మనకు వ్యతిరేకంగా వస్తే రోడ్డు మీదకి రావటం. ఒక పద్ధతి పాడు ఎక్కడుంది సార్ చెప్పండి మీరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసులు 12 సంవత్సరాల దాకా అసలు ట్రైల్కే రావా? అసలు ఏమైనా ఉందా సార్? న్యాయ వ్యవస్థ మన చీఫ్ జస్టిస్ ఎంతమంది మారారండి? ఎంతమంది చెప్పారండి? అతను ఆ కోడికత్తు సీను కేసు 6-7 సంవత్సరాల నుంచి అది ఉంటే సాక్ష్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి రాడు. మరి కోర్టులు ఏం చేస్తున్నాయి సార్? డబ్బు ఉన్న వాళ్ళకి ఒక న్యాయం, డబ్బు లేనివాడికి ఒక న్యాయం సార్ ఈ దేశంలో. కాబట్టి మనం కేజ్రీవాల్ ఇవాళ కన్నీళ్ళు పెట్టుకున్నాడు, కరెక్టే. నీ ఉద్యమం కోసం ఎంతమంది, ప్రశాంత్ భూషణ్ గాని, యోగేంద్ర యాదవ్ గాని ఎంతో మంది పనిచేసి వాళ్ళందరినీ దూరం పెట్టావు కదా, 1 man షో నడిపావు కదా, అనుభవించావు నువ్వు. మళ్ళీ తీర్పు గురించి అడుగుతున్నావు. ఎప్పుడు వచ్చిన ఎలక్షన్స్? షెడ్యూల్ టైం అయిపోయిన తర్వాతే ఎలక్షన్లు వచ్చి ఓడిపోయావు. ప్రజలు నువ్వు అవినీతి చేశాడంటే నమ్మారు. ఎందుకు నమ్మారు? దాంట్లో ఏదో దాంట్లో మతలబు ఉంది కాబట్టి నమ్మించగలిగారు, లేకపోతే నమ్మరు కదా. కాబట్టి ఇదంతా కూడా రేపు హైకోర్టుకి వెళ్ళారు సిబిఐ వాళ్ళు. హైకోర్టు కాదు, కింద కోర్టు చెప్పింది తప్పు, వీళ్ళ మీద శిక్షలు వేయవలసిందంటే మళ్ళీ ఆ రోజు మనం మళ్ళీ మాట్లాడుకుంటాం. ఇంతకంటే ఏం చేస్తాం సార్ చెప్పండి? చాలా అంశాలు